నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదు డ్రా చేస్తున్న 6గురి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మీ సేవ సెంటర్ సబ్ రిజిస్టర్లో డేటా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నిందితులు సేకరించిన డేటాలో ఫింగర్ ప్రింట్ తీసుకుని మోసం చేస్తున్నారని అన్నారు. ఆధార్ ఎనేబుల్ సిస్టంలో ఈ ముఠా వెండర్గా లాగిన్ అయి ఆధార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారని అన్నారు. నకిలీ ఫింగర్ ప్రింటర్స్ ద్వారా నగదును డ్రా చేస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. దాదాపు ఈ ముఠా 200 నుండి 300 లావాదేవీలు జరిపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పేమెంట్ సర్వీసెస్ బ్యాంక్ అని చెప్పేసి ఆ బ్యాంక్ రీజనల్ మేనేజర్ మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి అంటే ఎన్పిసిఐ నుంచి వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చింది, అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఈ దినో పేమెంట్స్ బ్యాంక్లో, అది వెరిఫై చేయమని చెప్పేసి అలర్ట్ వచ్చిందని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం అంతా ఇన్వెస్టిగేషన్ చేసి బ్యాంక్ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్స్ మొత్తం అంతా తీసుకోవడం జరిగింది, నోటీసెస్ ఇచ్చి. దానిలో ఏం మనకి ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది అని అంటే, ఈ బ్యాంక్కి యాక్చువల్గా ఇది కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది ఫినో పేమెంట్స్ బ్యాంక్. తర్వాత ఇది ఏంటంటే ఈ పేమెంట్ సర్వీసెస్ ఆఫర్ చేయడానికి ఇది పర్మిషన్ లైసెన్స్ ఆర్బీఐ నుంచి తీసుకుంటారనమాట. ఈ పేమెంట్ సర్వీసెస్ ఎనేబుల్ చేసుకోవడానికి ఆర్బీఐ దగ్గర నుంచి లైసెన్స్ కూడా తీసుకున్నారు ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్లో. తీసుకొని ఏంటంటే వీళ్ళు కొంతమంది మర్చెంట్స్ ద్వారా, అంటే మర్చెంట్ ఐడీస్ ద్వారా, ఇవి మర్చెంట్ ఐడీస్ ఎవరికి ఇస్తారంటే పాయింట్ ఆఫ్ సేల్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. దాంట్లో మర్చెంట్స్ కస్టమర్స్ దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి, ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి వాడుతుంటారు. సో ఇలా కొంతమంది మర్చెంట్ ఐడీస్ని యూజ్ చేసుకొని ఈ ట్రాన్సాక్షన్స్ ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఫెసిలిటేట్ చేస్తుంది. ఈ స్కామ్లో ఏంటంటే ఇది ఒక గ్యాంగ్ ఉంది. వీళ్ళు మీ సేవా సెంటర్లో ఇచ్చిన డేటా, అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చిన డేటా ఇవన్నీ కలెక్ట్ చేసుకుని ఒక ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్లో మర్చెంట్గా రిజిస్టర్ అయ్యి దాని ద్వారా కొంతమంది అకౌంట్స్లో ఉన్నటువంటి డబ్బులు కొట్టేయడం అనేటువంటిది ఇది ఒక కొత్త ఇది ఎంఓ అని చెప్పుకోవచ్చు. మనకి మీ సేవలో ఆధార్ నెంబర్స్ అవన్నీ సంపాదిస్తున్నారు. అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఫింగర్ ప్రింట్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఆ ఫింగర్ ప్రింట్స్ని డెవలప్ చేసి ఒక ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ అనేవి వచ్చాయి. అక్కడ ఆధార్ ఎనేబుల్డ్ దాంట్లో ఏంటంటే ఫింగర్ ప్రింట్ వేసి మనీ ట్రాన్స్ఫర్ చేసే విధానం. ఇది రూరల్ ఏరియాస్కి మధ్య చాలా పాపులర్ అయింది. దాంట్లో వీళ్ళే ఒక వెండర్గా రిజిస్టర్ అయ్యి ఒక అలాంటి సర్వీసెస్ అనేది చేసుకుని ఈ ఫేక్ ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో ఆ ఫేక్ ఫింగర్ ప్రింట్తో దాని మీద ఈ మెషిన్ మీద చేస్తే మనీ ట్రాన్స్ఫర్ అయ్యి ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు.